తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి టీవీకే అధినేత విజయ్ తన యొక్క మార్క్ నిర్ణయాలతో యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తమిళనాడుతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యవస్థల్లో పాతుకుపోయినటువంటి అవినీతిని కూకటి వేలతో పెకిలించేందుకు విజయ్ సినిమా స్టైల్లో షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం సాగుతోంది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా ప్రజలకు అండగా నిలిచేలా సరికొత్త డెసిషన్ను టీవీకే ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ చిన్న పని కావాలన్నా కూడా లంచం ఇవ్వనిదే ఫైల్ కదలని పరిస్థితి కూడా ఉందని చెప్పేసి సామాన్యులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని సీఎం విజయ్ గట్టిగా నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలో ఏ అధికారి అయినా సరే లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలాగైతే ఆయన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అధికారులు లంచం అడిగినట్లు పక్కా ఆధారాలు అంటే ఆడియో వీడియో రికార్డింగ్స్ సమర్పిస్తే పౌరులకు ఏకంగా 1,00,000 రివార్డు అందించేలాగైతే టీవీకే ప్రభుత్వ ప్రతిపాదనలైతే సిద్ధం చేస్తున్నట్లు తమిళనాట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సరికొత్త విధానంలో ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చేలా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. లంచం అడిగే వారిని పట్టించే క్రమంలో ఫిర్యాదుదారుల యొక్క వివరాలను కూడా పూర్తిగా గోప్యంగా ఉంచనున్నట్టు తెలుస్తోంది. వారికి ఎలాంటి ప్రాణహాని లేదా ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేకమైనటువంటి రక్షణ సైతం కల్పించేలా విజయ్ ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి అధికారులపైన తక్షణమే శాఖలపరమైనటువంటి చర్యలైతే తీసుకోవడమే కాకుండా ఆరోపణల తీవ్రతను కూడా బట్టి ఉద్యోగం నుంచి తొలగించాలా, ఇక కఠిన చట్టాన్ని తీసుకువచ్చే యోచనలో విజయ్ ప్రభుత్వం ఉన్నట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. 1000 లంచం డిమాండ్ చేసినా సరే సదరు అధికారిపైన చర్యలు తీసుకొని ఫిర్యాదుదారుడికి 1,00,000 రివార్డు అందించేలా అయితే సీఎం విజయ్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మాట్లాడినటువంటి సీఎం విజయ్ తమిళనాడు దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టే పన్నుల సొమ్ము అయితే పక్కదారి పట్టకుండా ఖచ్చితంగా నేరుగా ప్రజా సంక్షేమానికి అయితే చేరాలంటే అవినీతి రహిత పాలన ఒక్కటే మార్గమని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ 1,00,000 రివార్డు పథకం ద్వారా ప్రజలే స్వయంగా అయితే అవినీతి నిరోధక సైనికులుగా మారతారని, తద్వారా ఖజానాకు జరిగే లూటీని అడ్డుకోవచ్చని విజయ్ ప్రభుత్వం నమ్ముతోంది. అవినీతి నిరూపిస్తే 1,00,000 రివార్డుపై ఎలాంటి అధికార ప్రకటన రానప్పటికీ కూడా దీనిపైన జరుగుతున్నటువంటి ప్రచారానికే ప్రజలు నెటిజన్ల నుంచి అయితే పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కూడా లంచం ఇవ్వలేక పనులు ఆగిపోయిన రోజులు చూసాం. ఇప్పుడు లంచం అడిగితే రివార్డు వచ్చే రోజులు రాబోతుండడం ఆనందంగా ఉంది అంటూ తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీవీకే ప్రభుత్వం చేస్తున్నటువంటి సరికొత్త ఆలోచనలతో ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల గుండెల్లో ఇప్పటికే ఇక రైళ్లు కూడా పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఎవరు ఎప్పుడు ఏ రూపంలో తమ యొక్క అవినీతిని రికార్డు చేస్తారననే భయం వారిలో మొదలవుతుందని కూడా అంటున్నారు.